బీడీ కార్మికులు వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలనే డిమాండ్తో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద వారు జాతీయ రహదారిపై బైఠాయించారు. బీడీలు చుట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భూపాలపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై చేపల వేటతో నిరసన చేపట్టారు. సుభాష్ కాలనీలో రోడ్డుపై నిమ్మదించడంతో బీఆర్ఎస్ యూత్ విభాగం ఆందోళనకు దిగింది. వర్షపు నీరు గుంతలో నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయని అర్బన్ యూత్ ప్రధాన కార్యదర్శి మహేందర్ యాదవ్ మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కుబేర్లో పూర్తి కాకముందే డ్రైనేజ్ గోడ కుప్పకూలిపోయింది. వడ్డేర కాలనీ నుంచి పెద్దవాగు వరకు 76 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టారు. పనుల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. వేములవాడలోని వీఆర్ఆర్ రైస్ మిల్లుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రశ్నించింది. మిల్లు యజమాని ప్రభుత్వానికి దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ ధాన్యం బకాయి ఉన్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. బకాయిలు వసూలు చేయడం డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ముసునూరులో పేదలకు సన్నబియ్యం అమ్మకాలను డీటీ రామారావు ప్రారంభించారు. సన్నబియ్యం అవుట్లెట్ ను రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఏర్పాటు చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు సన్నబియ్యం కిలో 50, స్ట్రీమ్ రైస్ 52 రూపాయలు కొనుగోలు చేయొచ్చని రామారావు చెప్పారు. సింహాద్రి అప్పన్న ఆలయం ఈవో వెంకట్రావు పర్యవేక్షణలో ఈ యాగం కొనసాగుతోంది. దేవస్థానానికి అనుబంధ శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలో 3 రోజులు ఈ యాగం జరుగుతోంది. యాగంలో 2వ రోజు ప్రత్యేక పూజలు, హోమాలు, వర్ణ జపం నిర్వహించారు. ముదిరాజ్ వీరుడు పండుగ సాయన్న జయంతి వర్ధంతి వేడుకలు ఒకే తేదీలో జరుపుదామని బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజ్ సమాజం మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఒకే తేదీలో వేడుకలు జరపాలని చెప్పారు. పండుగ సాయన్న చరిత్ర పుస్తకాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ముదిరాజ్ నేతలు ఆవిష్కరించారు.